ఫీఫా వరల్డ్ కప్ ఫుట్బాల్, ఫీఫా ప్రపంచ కప్ ఫుట్బాల్, ఫీఫా FIFA, ఫీఫా ప్రపంచ కప్ ఫుట్బాల్, వరల్డ్ కప్ ఫుట్బాల్. నెంబర్ 1 1930 1930 ఫస్ట్ ఎడిషన్. ఉరుగ్వే హోస్ట్, ఉరుగ్వే URUGUAY, ఉరుగ్వే. విన్నర్ ఉరుగ్వే, విన్నర్ కూడా ఉరుగ్వేనే. రన్నర్ అర్జెంటీనా, రన్నర్ అర్జెంటీనా. నెంబర్ 2 2022 22nd ఖతార్, QATAR ఖతార్. మస్కట్ లాయిబ్, లాయిబ్ మస్కట్ పేరు ఇది ఎలా రాయాలి, లాయిబ్, మస్కట్ లాయిబ్. విన్నర్ అర్జెంటీనా. రన్నర్స్ ఫ్రాన్స్, రన్నర్స్ ఫ్రాన్స్. ప్రపంచంలో ఎంతో ఇష్టమైన, బాగా ప్రేమించే ఆట ఏమైనా ఉంది అంటే అది ఫుట్బాలే. బాగా ఎంత ఇష్టం అంటే చచ్చేంత లేదా చంపేంత, అంత ఇష్టం అండి ఫుట్బాల్ అంటే, మామూలుగా కాదు. మీకు ఒక 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి. నెంబర్ 1 1930sలో జర్మనీ జట్టు వరల్డ్ కప్ ఆడడానికి బయలుదేరుతూ ఉంది, ప్రిపరేషన్స్ రెడీ చేసుకుంది. ఆ సమయంలో జర్మనీ పాలకుడు హిట్లర్ వరల్డ్ కప్ ఆడడానికి వెళ్తున్న జట్టు మేనేజ్మెంట్ అందరినీ కూడా భోజనానికి పిలిచాడు. వెళ్ళారు, అబ్బా మమ్మల్ని మా అధ్యక్షుడు పిలిచాడు వచ్చని మంచి భోజనం పెట్టాడు, శుభ్రంగా తిన్నారు. లాస్ట్లో ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తారు కదా, ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పినప్పుడు శుభాకాంక్షలు చెప్పారు హిట్లర్. ఏమనంటే, మై డియర్ జర్మన్ ప్లేయర్స్, ఇప్పుడు మీరు ప్రపంచ కప్ ఆడడానికి వెళ్తున్నారు, మీరు తిరిగి జర్మనీ రావడం అంటూ జరిగిందా, అది కప్పు గెలుచుకొనే. కప్పు గెలుచుకోకుండా మీరు జర్మనీలో అడుగు పెట్టారా, మీ అందరినీ చంపేస్తాను, లేదా మీరు అక్కడ చచ్చిపోండి. ఒకటే చెప్పాడు డైలాగ్. చచ్చినట్టు ఆ సంవత్సరం గెలిచారు, లేకపోతే చచ్చిపోతారు వాళ్ళు. గెలిచారండి. నెంబర్ 2 2012లో ఈజిప్ట్ దేశంలో 2 క్లబ్స్ మధ్య లోకల్ మ్యాచ్ జరుగుతూ ఉంది. మ్యాచ్ అయిపోయింది. మ్యాచ్ అన్న తర్వాత ఒకరు గెలవడం, ఒకరు ఓడిపోవడం సహజం. ఓడిపోయిన జట్టు అభిమానులని గెలిచిన జట్టు అభిమానులు హేళన చేశారు, ఇన్సల్ట్ చేశారు. మమ్మల్ని ఇన్సల్ట్ చేస్తారని చెప్పి 2 జట్ల అభిమానులు కొట్టుకుంటే స్టేడియంలో 72 మంది చచ్చిపోయారండి. స్టేడియంలో అక్కడే స్పాట్. నెంబర్ 3 2014 ప్రపంచ కప్ ఫుట్బాల్ 2014లో బ్రెజిల్లో జరిగింది. సెమీస్ మ్యాచ్ అనుకుంటాను, సెమీస్ మ్యాచ్ ఇటలీకి ఉరుగ్వే దేశాలకు మధ్య జరుగుతూ ఉంది. ఇటలీ క్రీడాకారుడు చిల్నిని, ఉరుగ్వే క్రీడాకారుడు సూరజ్, వీళ్ళిద్దరూ కూడా బంతి కోసం పరిగెత్తుతూ ఉన్నారు. పరిగెత్తుతూ మధ్యలో ఏమైందంటే, ఈ సూరజ్ అన్నటువంటి వాడికి ఈ చిల్నిని గాడి షోల్డర్ తగిలింది. ఆడు పడిపోయాడు కింద, సూరజ్ పడిపోయాడు కింద. ఆడ లేస్తాడులని చెప్పి చిల్నిని వెళ్ళిపోతే వీడు తేరుకొని లేచాడు సూరజ్. లేచి అందరూ బంతి వారు పరిగెడితే ఇటు చిల్లిని ఎటు వెళ్తున్నాడో అటు పరిగెట్టాడు. ఆ చిల్లిని దగ్గరకు వెళ్ళి ఆ చిల్లిని కుడి చెవి ఉంటుంది కదండి, ఈ చెవిని నోటితో పట్టుకొని పీకేశాడు. మ్యాచ్ జరుగుతుండగానే కట్ చేస్తాడండి. ఆడికి అదే అందింది, తప్పమని కట్ చేశాడు. ఈ కింద ముక్క ఆ చిల్లిని గాడికి ఊడిపోయింది మొత్తం. గిలగిలగిల బ్లడ్ విపరీతం అండి, గిలగిలమని కింద పడిపోయాడు. 6 నెలలు సస్పెండ్ చేసింది ఫీఫా సూరజ్ని ఆ ఇష్యూతో, ఎలాంటి ఫుట్బాల్ ఆడకుండా. అలాంటి సంఘటనలు జరుగుతాయి. లేటెస్ట్గా 2022లో కూడా మలేషియాలో స్టేడియం గోడలు ఎక్కిపోయారంట మ్యాచ్ చూడడానికి. అది కూలిపోయి 20 మంది 30 మంది చచ్చిపోయారు. అంత పిచ్ అండి ఫుట్బాల్ అంటే. అయితే ఇప్పటి వరకు మనకి 22 ఫుట్బాల్ ప్రపంచ కప్పులు జరిగాయి.
ఈ 22 సార్లు జరిగిన ప్రపంచ కప్ ఫుట్బాల్లో భారత్ 1950లో ఒక్కసారి క్వాలిఫై అయిందండి, కానీ ఆడలేదు. మళ్ళీ ఇప్పటి వరకు క్వాలిఫై అవ్వలేదు, అవ్వదు కూడా, అవ్వదు. 1950లో ఎందుకు క్వాలిఫై అయ్యి కూడా ఆడలేదంటే ఒక రూల్ ఉందండి. ఆ రూల్ ఏమిటంటే ఫుట్బాల్ బూట్లు వేసుకొనే ఆడాలి అని. షూస్, మన వాళ్ళకి షూస్ వేసి ఫుట్బాల్ ఆడడం అలవాటు లేదట. అసలు కొద్దిమంది ప్లేయర్స్కి షూసే లేవు. నిజమండి. 1947లో మనకి ఇండిపెండెన్స్ వచ్చింది. ఇమీడియట్గా మన ప్రభుత్వము పేదరిక నిర్మూలన మీద లేకపోతే వెల్ఫేర్ మీద ఎక్కువగా కృషి పెట్టింది, కానీ క్రీడల మీద లేదు. దాంతో ఎవరు లాబింగ్ చేయక ఏమీ చేయక మన వాళ్ళు ఆడలేకపోయారు. ఆ తర్వాత క్వాలిఫై కాలేదు. 2022లో జరిగిన ఈ ప్రపంచ కప్ ఫుట్బాల్లో 32 జట్లు పాల్గొన్నాయి. మీకు అద్భుతం అండి. ఎంత పెద్ద జట్టు అయినా, ఎంత ఎక్కువ జనాభా ఉన్న దేశమైనా, ధనవంత దేశమైనా హోస్ట్ చేసిన దేశం తప్పించి మిగతా దేశాలన్నీ కూడా అర్హత మ్యాచ్లు ఆడి క్వాలిఫై అయ్యి రావాల్సిందే వరల్డ్ కప్ ఫుట్బాల్కి. అంతేనండి. అది ఒక్క నిర్వహించే దేశానికి మాత్రమే డైరెక్ట్ ఎంట్రీ అండి. వాళ్ళు క్వాలిఫై మ్యాచ్లో ఓడిపోయినా వాళ్ళు ఆడొచ్చు వరల్డ్ కప్ని. అయితే ఇక్కడ భారత్ వరల్డ్ కప్ ఫుట్బాల్లో పాల్గొనాలి అంటే మనం నిర్వహించాలి దాన్ని. ఆ టోర్నమెంట్ని హోస్ట్ చేయాలి. హోస్ట్ చేయాలంటే బిడ్ వేయచ్చు, బిడ్ వేసి దాఖలు చేసి గెలిస్తే హోస్ట్ చేయొచ్చు. అప్పుడు డైరెక్ట్ ఎంట్రీయే. ఫస్ట్ మ్యాచ్లో ఓడిపోయి వచ్చేస్తాం అనుకోండి, అది వేరే విషయం. అయితే ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశం ఏమిటి, మన పక్కనున్న పాకిస్తాన్ కూడా ఇప్పటి వరకు వరల్డ్ కప్ ఫుట్బాల్కి రాలేదు. ప్రపంచ కప్ ఫుట్బాల్ని ఇప్పటివరకు 5 సార్లు గెలుచుకుంది బ్రెజిల్, 4 సార్లు గెలుచుకుంది ఇటలీ అండ్ జర్మనీ. 4 సార్లు గెలిచిన ఇటలీ 2022, 2018లో జరిగిన 2 వరల్డ్ కప్స్లో ఆడలేదు, క్వాలిఫై అవ్వలేదండి. ఇటలీ 4 సార్లు గెలిచింది. మళ్ళీ మేము 4 సార్లు గెలిచాం, మమ్మల్ని ఎందుకు ఆడించరని అడగడానికి లేదు, రూల్ అంతే. కాబట్టి పాకిస్తాన్ అవ్వలేదని చెప్పాను కదండి. పాకిస్తాన్ అనే దేశం లేకపోతే వరల్డ్ కప్ ఫుట్బాల్ జరగదండి. వాట్ ఈస్ ద రిలేషన్? ఫుట్బాల్ ప్రపంచ కప్లో ఆడే ప్రతి బాలు పాకిస్తాన్లో తయారయ్యి వెళ్తుందండి. బాల్ తెలుసండి, అద్భుతం. సియాల్ కోట్ అని ఒక ప్రాంతం ఉందండి పాకిస్తాన్లో. ఆ సియాల్ కోట్లో ఈ బాల్స్ తయారవుతాయి. మ్యానుఫ్యాక్చరింగ్ ప్లేస్, అక్కడి నుంచే వెళ్తాయి. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి దాన్ని. సియాల్ కోట్. ఇప్పుడు మనకి కూడా క్రికెట్లో వాడే బ్యాట్స్ ఉన్నాయనుకోండి, ఈ బ్యాట్స్ ఏ కలపతో తయారు చేస్తారు? ఇంగ్లీష్ విల్లో అంటారు దాన్ని. అది మంచు ప్రాంతాల్లోనే పెరుగుతుంది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్లో ఈ బ్యాట్లు తయారు చేసే ఇండస్ట్రీస్ ఉండేవి. ఇప్పుడు మెషిన్ మేడ్ వచ్చేసాయి అన్నీ కూడా. మెషిన్లు తయారు చేయడంతో చేత్తో బ్యాట్లు చేసే అవసరం పోయింది. చేత్తో బ్యాట్లు చేసేది హ్యాండిల్స్ ఇలా వీ షేప్లో పైకి వచ్చేసేవి. ఇప్పుడు మెషిన్ మేడ్ అండి, ఇరిగిపోతే డైరెక్ట్ బ్యాట్ ఇరిగిపోవాలి కానీ హ్యాండిల్ బయటికి రాదు. అప్పటికిప్పటికి డిఫరెన్స్ అండి, కలప కూడా డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి అలా ఒక్కొక్క ప్లేస్కి బాగా ఫేమస్ ఉంటుంది. ఆ బాల్స్ అన్నీ కూడా అక్కడే తయారయ్యి వెళ్తాయండి, పాకిస్తాన్ నుంచి ఎక్స్పోర్ట్ అవుతాయి. అదొక స్పోర్ట్ హబ్ సియాల్ కోట్. ఓకే రైట్. నెక్స్ట్ అండి, ఎన్ని జట్లు పాల్గొన్నాయని చెప్పాము? 32. నెక్స్ట్ 2026లో జరగబోయే ఈ ఫుట్బాల్ వరల్డ్ కప్ నుంచి 48 జట్లు పాల్గొనబోతున్నాయండి. 48 అంటే ఎన్ని టీములు పెరగబోతున్నాయి? 16 జట్లు. 16 జట్లు పెరిగినప్పుడైనా మన భారత్ వెళ్తుందేమో? క్వశ్చన్ మార్క్. చూద్దాం, లెట్స్ వెయిట్ అండ్ సీ. 2026 నెక్స్ట్ 2026 23rd కెనడా, మెక్సికో అండ్ యుఎస్ఏ. కెనడా, మెక్సికో అండ్ యుఎస్ఏ వరల్డ్ కప్ ఫుట్బాల్ 3 దేశాలు నిర్వహించడం ఇదే తొలిసారి కాబోతుందండి, ఫస్ట్ టైం అండి. కెనడా, మెక్సికో, యుఎస్ఏ. నెక్స్ట్ 2030 2030 24ది 24th మొరాకో, పోర్చుగల్ అండ్ స్పెయిన్. మొరాకో, పోర్చుగల్ అండ్ స్పెయిన్ 3 దేశాలు మళ్ళీ. నెక్స్ట్ 2034 25th ఇవి లేటెస్ట్గా అనౌన్స్ చేసినవండి 2 కూడా 30, 34. సౌదీ అరేబియా. రైట్. నెక్స్ట్ సైడ్ హెడింగ్ FIFA, ఫీఫా. ఇంకా ఆర్మేనియాలో ఉండిపోయాను నేను.
ఫీఫా వరల్డ్ కప్ ఫుట్బాల్ ఫర్ ఉమెన్, ఫీఫా మహిళల ప్రపంచ కప్ ఫుట్బాల్. ఫీఫా అంటే ఏమిటండి ఇంతకీ? ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ డి ఫుట్బాల్ అసోసియేషన్. హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి? జ్యూరిక్, స్విట్జర్లాండ్లో ఉన్నాయి. ఇప్పుడు ప్రపంచంలో ఒకసారి వినండి, రాసుకుందాం. ప్రపంచంలో రాజకీయాలతో సంబంధం లేకుండా నడపబడుతున్న సంస్థ, స్పోర్టింగ్ ఏజెన్సీ ఏదైనా ఉంది అంటే అది ఫీఫానే. ఫీఫాకి ప్రెసిడెంట్ అవ్వాలి అంటే ఆయన కానీ ఆయన కుటుంబం కానీ ప్రపంచంలో ఏ దేశంలో కూడా రాజకీయాల్లో ఉండకూడదండి. గియానీ ఇన్ఫాంటినో ప్రస్తుత అధ్యక్షుడు, స్విట్జర్లాండ్కి చెందినవాడే. అలాగే వరల్డ్ కప్ జరుగుతున్నప్పుడు ఫీఫా ట్రోఫీ ఒకటి ఉంటుంది, జులెస్ రిమెట్ ట్రోఫీ అంటారు దాన్ని. వరల్డ్ కప్ ట్రోఫీ ఎన్ని క్యారెట్ల బంగారంతో చేస్తారు దాన్ని? 18 క్యారెట్ గోల్డెన్, 18 క్యారెట్ల బంగారంతో ఇద్దరు అథ్లెట్లు భూమిని మోస్తున్నట్లుగా ఉంటుంది. అటు ఒక అథ్లెట్ ఉంటాడు, వెనక ఒక అథ్లెట్ ఉంటాడు, వీళ్ళిద్దరు కలిసి ఇలా భూమి మధ్యలో గ్లోబ్ ఉంటుంది, మోస్తున్నట్టు ఉంటుంది. దాన్ని జులెస్ రిమెట్ ట్రోఫీ అంటారు. 18 క్యారెట్ల బంగారంతో తయారు చేస్తారు. అయితే ఆ ట్రోఫీని ఆవిష్కరించడానికి కానీ విజేత జట్టుకి ప్రజెంట్ చేయడానికి కానీ రాజకీయ నాయకులు పనికిరారు, పిలవరు. పిలిచినా వాళ్ళు పక్కన ఉండాలి. అందుకే వరల్డ్ కప్ ట్రోఫీని ప్రజెంట్ చేసినప్పుడు ఒక సెలబ్రిటీని పిలుస్తారు, సెలబ్రిటీ చేత విజేత జట్టుకి అందిస్తారు. ఒకవేళ సెలబ్రిటీ కూడా అందుబాటులో లేకపోతే ఫిఫా ప్రెసిడెంటే ప్రజెంట్ చేస్తాడు, ఆ రాజకీయ నాయకుడు పక్కన ఉంటాడు, అంతే చూస్తాడు, దాన్ని ముట్టుకోవడానికి లేదు అన్న పరిస్థితులు ఉన్నాయి. 2022 ప్రపంచ కప్ ఫుట్బాల్ ట్రోఫీని ఆవిష్కరించింది ఎవరు? దీపికా పదుకొనే. న్యూస్ వచ్చింది, మనం చూడం. దీపికా వాజ్ అన్వీల్డ్ దట్ 2022 వరల్డ్ కప్ ట్రోఫీ. అలాగే ఈ ఫీఫా ట్రోఫీలో భాగంగా విజేత జట్టు 2022లో గెలిచిన అర్జెంటీనా జట్టు కావచ్చు, అంతకంటే ముందు గెలిచిన ఫ్రాన్స్ జట్టు కావచ్చు, ఏ జట్టుకైనా ఒరిజినల్ ట్రోఫీని అందిస్తారా? ఒరిజినల్ ట్రోఫీని ఇస్తారా? ఎవరండి? ఒరిజినల్ ట్రోఫీ ఇవ్వరు. ఒరిజినల్ ట్రోఫీ సంబరాల వరకే వారి చేతిలో ఉంటుంది. ఆ తర్వాత దాన్ని వెనక్కి తీసుకొని దానికి సంబంధించిన డూప్లికేట్ ట్రోఫీ వాళ్ళకి ఇస్తారు, వాళ్ళు దాన్ని తీసుకొని వెళ్ళిపోతారు. ఈ ఒరిజినల్ ట్రోఫీ మీద కిందన బేస్లో కాలమ్స్ ఉంటాయి. 2022 అర్జెంటీనా విన్నర్ అని చెక్కించబడతారు, దాన్ని తీసుకెళ్ళిపోతారు, ఫీఫాలో పెడతారు, హెడ్ క్వార్టర్స్లో ఉంచుతారు. ఆ కాలమ్స్ అన్నీ నిండిపోతే అని డౌట్ రావచ్చు మీకు. లాస్ట్ కాలంలో ఏ దేశం అయితే ఉందో ఆ దేశానికి ఇచ్చేస్తారు. గతంలో 1970లో అలా జరిగింది, బ్రెజిల్కి ఇచ్చారు. బ్రెజిల్కి పర్మనెంట్గా ఇచ్చేశారు ఒరిజినల్ ట్రోఫీని. కొత్త ట్రోఫీని మళ్ళీ తయారు చేశారు. ఈ ఫీఫా వరల్డ్ కప్ ట్రోఫీ 2 సార్లు ఇప్పటివరకు దొంగతనానికి కూడా గురైంది. 2 సార్లు అండి, ఒకసారి కాదు, 2 times. 1966లో ఇంగ్లాండ్ నిర్వహించింది వరల్డ్ కప్ని. 1966 వాళ్ళు పెద్ద పుడింగిల్లాగా ఒక నెల రోజుల ముందే ట్రోఫీని తీసుకెళ్ళి ఎగ్జిబిషన్ పెట్టారు. ఎగ్జిబిషన్ పెడితే సిడ్నీ సగల్లరీ అండ్ రెగ్ వార్నీ అనే 2 కజిన్స్ దొంగలండి. ధూమ్ 2, ధూమ్ 3 అన్నీ అప్పుడే చూపించారు. దొంగతనం చేసి పట్టుకెళ్ళిపోయారండి, ఆ ట్రోఫీని పట్టుకెళ్ళిపోయారు. పట్టుకెళ్ళిపోతే వారం రోజులు పోలీసులు కంట పడకుండా తిరిగారండి. చివరికి ఇంగ్లాండ్లో ఇప్పటికీ ఇంగ్లాండ్ కోర్టులో కానీ పోలీస్ స్టేషన్లో కానీ నమోదైన అతి పెద్ద కేసు అదేనండి. ప్రతి ఓడు పోలీస్ స్టేషన్ కనబడితే పోయిందని కేసు ఇచ్చేవాడట. ఇంగ్లాండ్ పోలీస్ వ్యవస్థని స్కాట్లాండ్ యార్డ్ పోలీస్ సిస్టమ్ అంటారు. ఆ సిస్టంలో నమోదైన అతి పెద్ద కేసు ఇదే. చివరికి ఆ పోలీసులు టార్చర్ తట్టుకోలేక, ఆ సైరన్ మోతకి తట్టుకోలేక సౌత్ లండన్లోని ఒక ఇంట్లో పేపర్ చుట్టేసి ఆ ట్రోఫీని ఇసిరిసారండి. ఇసిరిసి ఇంటికి వెళ్ళిపోయారు. తర్వాత పట్టుకున్నారు వాళ్ళని. ఈ ఇంట్లో పడిపోయింది, గార్డెన్లో పడింది. అది పడగానే ఆ ఇంట్లో కుక్క ఉందండి, ఆ కుక్క పేరు పికెల్స్. ఆ కుక్క పేరు పికెల్స్. అది చూసింది, ఓనర్ని తీసుకొస్తే ఆ పోలీసులు ఫోన్ చేశాడు, పట్టుకెళ్ళిపోయాడు. ఇక్కడ సన్మానం ఎవరికి చేశారు? కుక్కకే చేశారు, పికెల్స్. ఆ తర్వాత 1980లో బ్రెజిల్లో కూడా దొంగతనానికి గురైందండి. అది ఎప్పటికీ దొరకలేదండి, ఎప్పటికీ దొరకలేదు. అలాగే 2018లో వరల్డ్ కప్ జరగడానికి ముందు BBC
1966లో దొంగతనం చేశారే ఇద్దరు బ్రదర్స్, వాళ్ళలో ఒకడు కొడుకున్నాడు బతికి. ఆయన ఇంటర్వ్యూ చేసింది బీబీసీ. ఒరే, మీ నాన్నను మీ చిన్నాన్నను 1966లో ఫీఫా ట్రోఫీ దొంగిలించారు కదా, ఎందుకోసం దొంగిలించారు నీకేమైనా చెప్పారేటని అడిగారు. అడిగితే అబ్బా నాకు చెప్పారండి అన్నాడు. ఎందుకురా అంటే జస్ట్ ఫర్ థ్రిల్ అన్నాడట. థ్రిల్ కోసం 1966లో దొంగతనం చేశారు కాబట్టి అది దొరికింది. 1980sలో చేసిన దొంగతనం అందులో ఉన్న బంగారం కోసమే, వాళ్ళు కరిగించి అమ్మేశారు, అందుకే దొరకలేదు ఎప్పటికీ. ఆ కింద ఇది ఉంటుంది కదండి బేస్మెంట్ బ్లాక్ కలర్, అది ఒకటే దొరికింది. అది ఫీఫా మ్యూజియంలో ఉందండి జ్యూరిచ్లో, మీరు ఎప్పుడైనా జ్యూరిచ్ వెళ్తే చూడొచ్చు, సగం ట్రోఫీయే ఉంటుంది. అది చూడగానే మా సార్ అప్పుడు చెప్పారు ఈ దొంగతనానికి గురైన ట్రోఫీ అని. ఇప్పుడు అంతరిక్షంలోకి వెళ్ళిన తొలి జంతువు అని ఏం చదువుకుంటున్నారు? లైకా కుక్క అని. మరి ఫీఫా ట్రోఫీని పట్టించిన కుక్క చదవరా? చదవాలి. పికిల్స్, తెలుగులో ఏమంటారు పికిల్స్ అంటే? దానికి రేపు క్వశ్చన్ వచ్చి మీరు ఆన్సర్ పెట్టకపోతే అది నాకడమే ఇంటికి వచ్చి, తప్పదు. రైట్, నెక్స్ట్ ఫస్ట్ వన్ 1991, 1991 ఫస్ట్ ఎడిషన్. చైనా హోస్ట్ చైనా, విన్నర్ యుఎస్ఏ, రన్నర్ నార్వే. విన్నర్ యుఎస్ఏ, రన్నర్ నార్వే. నెక్స్ట్ 2023 9th ఎడిషన్. ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్ హోస్ట్. విన్నర్ స్పెయిన్, రన్నర్ ఇంగ్లాండ్. అంతే. నెక్స్ట్ షెడ్యూల్ అనౌన్స్ చేయలేదండి, జస్ట్ మేబీ ఈ మధ్యకాలంలో అనౌన్స్ చేయొచ్చు. చిన్న ఖాళీ, ఒక లైన్ సరిపోయే ఖాళీ ఉంచేసి నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ పెట్టుకోండి.